ఒకవైపున చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి విజయ్కి ఇచ్చారు. అదే సందర్భంలో భాష్యం రామకృష్ణ, సానా సతీష్ లాంటి వాళ్ళకి పార్టీతో సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. ఇక పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న మాకివ్వట్లేదంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే సంబంధించినటువంటి కడప నేత చేసినటువంటి ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. కడప నేత శ్రీనివాసరెడ్డి ట్వీటు దీన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో ఎక్స్లో చంద్రబాబుకి శ్రీనివాసరెడ్డి పెట్టినటువంటి పోస్టు కీలకమైంది. ఏంటయ్యా అంటే ఏదైతే పార్టీ గురించి ఫ్రమ్ ద బిగినింగ్ కష్టపడ్డటువంటి మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. చంద్రబాబుకి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు బాధ కలిగించినాయి, ఆవేదన మిగులుస్తున్నాయి అన్నటువంటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చినటువంటి పాయింట్. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగా తప్పుపడుతూ 13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇందులో 13 ఏళ్ల నుంచి కష్టపడ్డామన్నటువంటి పాయింట్. అందుకే కదా వాళ్ళ ఆవిడికి ఇచ్చింది. ఇప్పుడు చింతకాయలు విజయ్కి ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారి రిటైర్మెంటే కదా, ఈసారి స్పీకర్తో ఆయనది అయిపోయినట్టు. ఆయన అందుకని ఈ ట్రిప్ మంత్రి పదవి ఇచ్చేయి నేను చివరిది అనుకుంటున్నారు. విజయ్కి అందుకని ఇచ్చారు. ఇక నెక్స్ట్ తరం కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ తరం కాబట్టి వీళ్ళ ఆవిడికి ఇచ్చారు. మళ్ళీ 2 పదవులు ఎక్కడి నుంచి వస్తుంది అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట.